హాయ్ అండి. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికంట ఈ వీడియో పడిందంటే నిజంగా దైవానుగ్రహం ఉన్నట్లే. ఒకటి కాదు, రెండు కాదు, 6 సంవత్సరాల తర్వాత మిథున రాశి వారికి రాజయోగం అనేది పట్టబోతుంది. అది ఎవరి వలనో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పైగా ఆ దైవానుగ్రహం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది. అంటే మీరు వెతుక్కుంటూ వస్తే ఈ వీడియో మీకు కనిపించలేదు. ఆ దైవమే ఈ వీడియోను మీ కంటికి కనబడేటట్లుగా చేశాడు. ఎందుకంటే ఎంతో తెలుసుకోవాలి, లేకపోతే మాత్రం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులకు మాత్రమే ముందుగా ఇలాంటి హెచ్చరికలను పంపిస్తాడు. వీటిని అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకున్న వారు ఆ సమస్యల యొక్క గండాల నుంచి బయటపడగలుగుతారు. లేదు ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోని వాళ్ళు ఏంటంటే వాళ్ళని గమనించండి. అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఆ భగవంతుడే మీ కంటపడేలా చేశాడు. నిజమైనటువంటి మీ యొక్క భక్తికి ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. గ్రహాల గమనం ఇప్పుడు మీకు మరో కొత్త సంకేతాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. మీకు తెలుసా, ఎన్నాళ్ళ నుంచి మీ ఇంటికి ప్రతిరోజు కూడా 2 నాగదేవతలు వచ్చి వెళ్తున్నారన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే గమనించడానికి మనుషులు ఎవరన్నా వస్తే మనం గమనించగలుగుతాము. లేకపోతే ఏదైనా జీవరాశుల్లో ఏదొచ్చినా కూడా మనం గమనించగలుగుతాము. కానీ దైవం వస్తే మాత్రం ఎవరూ కూడా గమనించలేము. దైవం ఏ రూపంలో వస్తుందో అది కూడా మనం గమనించలేమన్నమాట. అలా మీ ఇంటికి మాత్రం ప్రతిరోజు కూడా 2 నాగదేవతలు వచ్చి వెళ్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఏ సమయంలో మీ ఇంటికి వస్తున్నారు? ఇలాంటివన్నీ తెలిస్తే అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? వాళ్ళని మీరు ఏం పట్టించుకోకుండా మీరు అంటే ఏదైనా అనుకుని ఏమన్నా మర్చిపోయారా? అసలు ఏం జరిగింది ఏంటి? ఇదంతా కూడా ఈ వీడియోలో ఆశ్చర్యకరమైనటువంటి మీ ఒళ్ళు గగురుపొడిచే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా కూడా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. దైవం యొక్క సంకేతాలు ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు ఏదో చెప్పాలని చెప్పి చూస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఏముందిలే అని చెప్పేసి కొట్టి పారేయటం అనేది అసలు మంచిది కాదు. కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో అనేది మీ తలరాతనే మార్చేటటువంటి వీడియో. దీన్ని కనుక మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం తర్వాత మీరు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చేటటువంటి 2 నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కారు. వాళ్ళ అనుగ్రహం అనేది ఉంటేనే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడిగా మారుతాడు. కాదు కూడదని పట్టించుకోకపోతే మాత్రం ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే కటిక పేదరికంలోకి దిగజారిపోవలసిందే అన్నమాట. కాబట్టి ఏ విషయమైనా సరే ఏదైనా కావచ్చు, ఒక్క డబ్బు విషయమనే కాదు, మన ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుస్సు కావచ్చు, సంపద కావచ్చు, సంతానం కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ప్రతిదీ కూడా దైవం యొక్క కనుచూపు మేరలో ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోవద్దు. దైవాన్ని ఏముందులే అని చెప్పేసి పక్కన పడేసినటువంటి మనిషి బాగుపడినట్లు చరిత్రలోనే లేదన్నమాట. అలాగే దయచేసి ఈ రాశివారు ప్రతి ఒక్కరూ చూసిన వారందరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వలన ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి మిత్రులకు రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారన్నమాట. అలా చేయటం వలన మీకేంటి ఉపయోగం అనుకుంటే, మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆ భగవంతుడు మనకి 4 మంచి చేస్తాడనమాట. అదే మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది.
ఏదో ఏ మనిషి రూపంలో, ఏ శక్తి రూపంలో ఆ దైవం వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి ఈ వీడియోకి లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి వారి కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కాబట్టి మీ యొక్క లైక్ వలన ఇంకొంతమంది బాగుపడతారు. కాబట్టి వీడియోని చూసి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడం వలన మీరు లైక్ చేసినటువంటి కొన్ని క్షణాల్లోనే శుభవార్తను ఖచ్చితంగా వింటారన్నమాట. కాబట్టి లైక్ చేసి పూర్తిగా వినండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కామెంట్ దగ్గర హైప్ వస్తుంది. లైక్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. అలా చేయటం వల్ల తప్పకుండా మీరు కొన్ని క్షణాల్లోనే శుభవార్తను వింటారు. అలాగే కామెంట్ బాక్స్లో ఓ తల్లి నీ యొక్క చల్లని చూపులు మా మీద ఉంచు అని చెప్పేసి భక్తితో ప్రతి ఒక్కరూ కూడా నాగదేవతాయ నమః అని కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే వీరు జీవితంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి తపన పడే కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. అలా మీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఎన్నో దిగమింగుకున్నారు. నిద్రలే రాత్రులు గడిపారు. ఒంటరిగా కూర్చుని కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్షణం కూడా నరకంగా గడుపుతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని బాధలు పడ్డా చేసినా కూడా కలలో కూడా ఎవ్వరికీ కీడు అనేది తలపెట్టలేదు. అలాగే నీతి నిజాయితీలను ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. కాబట్టి వీరి యొక్క భక్తికి, నిజాయితీకి మెచ్చి ఈ రాశివారి జీవితంలో ఈ ఇద్దరు దేవతలు ప్రవేశించడం అనేది జరిగింది. వీరు మీ యొక్క జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రనే పోషిస్తున్నారు. ఇవాళ అంటే మీరు చాలాసార్లు కుమిలిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, మాకే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ రకంగా సమస్యల మీద సమస్యలు ఏంటి అని చెప్పేసి మీరు ఎన్నో రకాలుగా కుమిలిపోయారు. కానీ నిజమేంటంటే మీరు ఈ మాత్రమైనా ఇలా ఉన్నారు అనంటే మీకు నాగదేవతల యొక్క అండదండలు అనేవి ఉండటం వల్లనే. గతంలో ఎన్నో రకాల సమస్యల నుంచి, ఎన్నో రకాల గండాల నుంచి ఈ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు సహాయం చేయాలని చెప్పే వాళ్ళు కోరుకుంటున్నారు. మీ జీవితంలోకి వస్తున్నారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారైనా బాగుంటారు, మగవారైనా బాగుంటారు. ఎక్కువగా తెలుపు రంగు వర్ణం లేదా చామనఛాయ వర్ణంతో చాలా చక్కగా ఉంటారు. ఒక్కసారి వీరిని ఎవరైనా చూశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకొని అలాగే చూస్తూ ఉండాలి అనిపించే అందం వీరిది. అలాగే వారి యొక్క జీవితం కూడా ఉన్న దాంట్లో సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, వీరి మీద ఏంటంటే భయంకరమైనటువంటి నరదిష్టి పుష్కలంగా ఉందన్నమాట. మీ చుట్టుప్రక్కల మీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు ఉన్నారు. అలాగే మీ సక్సెస్ను కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే మీ మీద రకరకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఈ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వలన వాళ్ళు కనీసం మీ తల వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోతున్నారు. మీ వెనకాలే ఎన్ని రకాల గోతులు తీసినా, మీరు పనులు ఏదన్నా మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటున్నాయి. వాళ్ళు చేతనైనంత వరకు ఆ పనులు వాళ్ళే చెడగొడుతూ ఉంటున్నారు. ఇలా వాళ్ళు ఎన్ని రకాల చెడు ప్రయోగాలు చేసినా సరే వాళ్ళు కనీసం మీ చిటికిన గోరును కూడా తాకలేరు. ఇది మాత్రం నిజం. మీరు ధైర్యంగా ఉండండి. అయితే మీకు దైవం యొక్క సపోర్ట్ అనేది కావాలన్నమాట. దైవం తోడు, శక్తి అనేది మీకు కావాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి మాకు దైవం ఉందిలే అని చెప్పేసి మీరు మనసులో అనుకొని ఈ పనులు మీరు చేస్తుంటే ఆ ఎఫెక్ట్ మీకు తగలకుండా ఉంటుంది అనుకుంటే మాత్రం అది పొరపాటేనండి. మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. అసలు ముందు
ఆ శత్రువులు ఎవరో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. అసలు ఆ శత్రువులు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళ, లేకపోతే ఎక్కడైనా దూరం నుంచి మీకు సంబంధం లేని వ్యక్తుల మీ మీద శత్రుత్వం కట్టారా? ఇదంతా కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అయితే ఆ శత్రువులు వచ్చేటప్పటికి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు ఎన్నోసార్లు మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు తాంత్రిక ప్రయోగాలు, అలాగే క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ కూడా చేసి మీ యొక్క పతనాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని అణిచివేయాలని చెప్పేసి ఎన్నో రకాల మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వలన, అంటే మీరు చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క మంచితనానికి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఒకళ్ళు కాదండి, ఇద్దరు నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలాగా, కళ్ళకి రెప్పలు అనేవి ఎంత ముఖ్యమో, మనిషికి 2 కళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే ఇద్దరు నాగదేవతలు మీ యొక్క కళ్ళ రూపంలో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట. అది మీ యొక్క అదృష్టమని చెప్పుకోవచ్చు. దానివల్లనే మీరు ఇలా ఉన్నారన్నమాట. ఆ దేవతలు ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తున్నారు. అన్ని రకాల ఆపదల నుంచి, కష్టాల నుంచి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. లేదంటే ఆ శత్రువులు చేపించేటటువంటి ఆ యొక్క చెడు ప్రయోగాల వలన, పూజల వలన మీ ప్రాణాలకే నష్టం అనేది జరిగేదన్నమాట. కానీ ఈ దేవతలు అలాంటి వాటన్నింటినీ కూడా హరించి మీ జీవితంలోకి పెను మార్పులు అనేవి తీసుకువస్తున్నారు. ఆ దేవతలు మీకు భారీ మొత్తంలో శుభవార్తలను, అలాగే ధనాన్ని, మీ ఊహకే అంతని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కానుకగా కూడా ఇవ్వబోతున్నారు. దాదాపుగా మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కోట్లు మీ చేతికి అందే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీ జీవితంలో ఇప్పుడు ఇలాంటివి వింటున్నప్పుడు ఏంటంటే, ఏముందులే ఇవన్నీ కూడా జరిగే పనులేనా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీలో కొంతమంది. కానీ కొంతమందికి యథార్థంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి తెలుసు అన్నమాట ఇవి నిజాలే అని చెప్పేసి. అనుభవం అయిన వాళ్ళకు తెలుసు, కానీ అనుభవం కానిదే వాళ్ళకి అర్థం కాదు. మీకు సమయం అనేది పడుతుంది, అప్పుడు మీకు ఈ మాటలు అనేవి గుర్తొస్తాయి. అలాగే మీ చేతికి ఇలాంటి అదృష్టాలు, ధనము, ఐశ్వర్యం అందినప్పుడు మీరు ఎగిరి గెంతేస్తారనమాట. ఆ యొక్క ఆనందంతో ఎన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క కళలన్నీ కూడా ఈ రోజున నిజమయ్యేటటువంటి అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్నాళ్ళు ఆ దేవతల గురించి మీరు పట్టించుకోకుండా ఉండటమే, ఆ దేవతలు మీ ఇంటికి వస్తున్నారు అన్న విషయాన్ని మీరు గమనించకపోవటమే. ఎందుకంటే కొన్ని కళల రూపంలోని కావచ్చు, కొన్ని సంకేతాల రూపంలో కావచ్చు, కొన్ని మాటల రూపంలో కావచ్చు, ఇలాంటి వీడియోల రూపంలో కావచ్చు, దైవం కొన్ని రకాలైనటువంటి సంకేతాలు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏంటంటే, ఏముందులే మాటేలే, ఏదో చెప్తూ ఉంటారు అని చెప్పేసి మనం పట్టించుకోకుండా పెడచెవిని పెట్టేస్తూ ఉంటాము. అలా ఆ దేవతలను మీరు పట్టించుకోక, మీరు వారిని గుర్తించలేక కొన్ని పొరపాట్లు అనేవి ఆ దేవతల విషయంలో మీరు చేస్తున్నారు. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేవతలకు అస్సలు నచ్చట్లేదు. అలా కనుక మీరు ఇంకా కంటిన్యూ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే మాత్రం ఆ యొక్క సర్పదోషాలు కావచ్చు, నాగదోషాలు కావచ్చు, మీ యొక్క జీవితాల మీద భయంకరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఆ పొరపాట్లను మీరు ఖచ్చితంగా సరిచేసుకోవాలి. లేదంటే మాత్రం మీ ఇల్లు నరకమవుతుందన్నమాట. ఎప్పటికైనా ఆ శక్తి యొక్క ఆగ్రహానికి గురవ్వకుండా అనుగ్రహానికి గురవ్వండి. ఎందుకంటే మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి శత్రువులు మీరేదన్నా చెడిపోయారు, నాశనం అయిపోయారు అంటే ఇక మీ శత్రువులు పండగ చేసుకుంటారన్నమాట. ఆనందంతో వాళ్ళు చిందులు వేస్తారు, సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. మరి ఈ నాగదేవతలు మిమ్మల్ని అడుగడుగునా కాపాడాలి అంటే మీరు పొరపాట్లు ఏం చేస్తున్నారో వాటిని సరిచేసుకోవాలన్నమాట.
అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి మీరు చేసినటువంటి పొరపాటు ఏంటి అని అంటే, గతంలో మీకు ఎక్కడైనా అంటే నాగుపాములు ఏదన్నా రూపంలో ఏదైనా కనిపించినప్పుడు వాటిని కొంతమంది కొట్టి ఉన్నారు అంటే మగాళ్ళు ఈ రాశిలో ఉన్నవాళ్ళు కొట్టి ఉన్నారన్నమాట. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా సరే ఇట్లా కనిపించినప్పుడు అది పొలాల్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా రోడ్ల పక్కన కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే చెట్ల దగ్గర కావచ్చు, ఇలాంటి చోట కనిపిస్తే మాత్రం మీరు వాటిని కొట్టొద్దు, వాటిని వదిలేసేయండి. వాటి దారిన అవి వెళ్ళిపోతాయి. ఈసారి కొడదాం అలాంటివి అనుకొని చెయ్యొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ పొరపాటును అసలు చేయొద్దు. ఇక రెండవ విషయం, ప్రతి నెల పౌర్ణమి రోజు నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలను సమర్పించండి. అలా చేయటం వలన మీకు నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలిగి మీకు ఎప్పుడూ కూడా ఆ తల్లి తోడుగా ఉండడానికి మీరు చేసే ఇటువంటి పనులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ 2 పనులు చేయండి. వీటితో పాటుగా మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు మాత్రమే కాదండి, ముల్లోకాలే ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు అనేది మీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రగమనాన్ని మొదలుపెట్టాడు. ఈ శని ప్రభావం వలన మీ జీవితంలో 4 పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇవి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న మీ బాధలు తీరట్లేదు, మీ సమస్యల నుంచి బయటపడట్లేదు, క్షణం క్షణం కూడా ఒక నరకంలాగా ఉంటుందని చెప్పేసి మీరు ఎంతగానో కుమిలిపోతున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే నరదిష్టి, అలాగే బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటం, ప్రాణం అనుకున్నటువంటి వాళ్ళే మీ మనసుని విరిచేయటం, అలాగే వెన్నుపోటు పడవటం, ఇలాంటివన్నీ కూడా మీ మీద చాలా రకాల ఎఫెక్ట్ అనేది చూపించిందనమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అదిరిపోయే శుభవార్త ఏంటంటే, మీ అదృష్టం వలన శని వక్రగతిలో ఉన్న రాహువు మీ మీద దయ చూపిస్తున్నాడు. ఇక మీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయినట్లే. ఈ 4 మార్పులు మీ జీవితంలో మిమ్మల్ని ఊహించిన స్థాయికి ఎదిగేలా చేస్తాయన్నమాట. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి, కార్చిన కన్నీటికి, అలాగే శ్రమించి భూమి మీద పడ్డటువంటి ఆ యొక్క చెమట బిందువులకు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసి నవ్వినటువంటి వాళ్ళే మీ యొక్క సంతోషాన్ని చూడలేక ఏడ్చే రోజులు వస్తాయన్నమాట. మీకేంటంటే ఇప్పుడు ఆ అదృష్టం అనేది మొదలైంది. కానీ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీకు సహాయం చేయకుండా ఉన్నారో అలాంటి వారిని మాత్రం పొరపాటును కూడా మీరు క్షమించవద్దు. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగలు ఎలాగైతే ముసురుతాయో, బెల్లం లేకపోతే ఉండవు. అలాగే ఇలాంటి మనుషులు ఏంటంటే కాస్త బాగున్నాము, ఎదుగుతున్నాము అని అనుకున్నప్పుడు మళ్ళీ సిగ్గు అనేది లేకుండా వచ్చి చేరుతూ ఉంటారన్నమాట. కానీ అలాంటి వారిని పొరపాటును కూడా మీ దర్దాపుల్లో కూడా రానివ్వద్దు. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. శని, రాహువు గ్రహాల యొక్క దయ మీ మీద ఉంది. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. మంచి మార్గంలో నడవాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కొంత సంపద ఎక్కువైనప్పుడు కావచ్చు, అన్ని శుభవార్తలే జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక్కొక్కసారి మనలో తెలియకుండానే ఒక గర్వం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఏది చేసినా కూడా ఏమీ జరగట్లేదు కదా, ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు చేసినా కూడా ఏమీ జరగట్లేదు కదా అని చెప్పేసి నోటికొచ్చినట్లు మాట్లాడతాము. ఒక్కోసారి ఆవేశంతో ఎదుటివారి మీద మాటలు యుద్ధం చేయటం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు చేయడం కావచ్చు, ఇలాంటివి చేయొద్దు. అయినా సరే మంచి మార్గంలోనే నడవాలి. ఇంకా రక్త సంబంధం మాత్రమే మనది అనుకోకూడదు. ప్రేమ, నమ్మకం, అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా మన మనుషులే అన్నమాట. ఒక్కొక్కసారి రక్త సంబంధంలో అంటే స్వార్థాలు వాళ్ళల్లో కూడా వాళ్లకు నచ్చినవన్నీ చేసేసి పక్కన వాళ్ళ మీద రుద్దటం, కష్టంలో ఉంటే సహాయం చేయకుండా ఉండటం, ఇలా దౌర్జన్యం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వారి కోసం ఇక రక్త సంబంధమే కదా అని చెప్పేసి ఎన్నైనా సరే వారి కోసం భరించి సహించాల్సినటువంటి అవసరం లేదు. బయట మనకి కొంతమంది మనల్ని ఏమీ ఆశించకుండా ప్రేమించి మనల్ని నమ్మేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వారితో కూడా మనం బాగుండటం వలన మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన చెయ్యి పట్టి నడిపించే వాళ్ళే మన వాళ్ళు. అంతేకాని కష్టం వచ్చింది కదా అని చెప్పేసి
చెయ్యి వదిలేసిన వాళ్ళు మన వాళ్ళు కాదు. వాళ్ళు అవసరమైతే మన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళు అవుతారనమాట. మనకి ఎప్పుడూ తోడుగా ఉండే వాళ్ళే మన వాళ్ళు. ఇంకా మీకు ఇంకొక శుభవార్త ఏంటంటే, సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీస్సులు అనేవి మీ రాశివారి మీద పుష్కలంగా ఉన్నాయి. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించాలని చెప్పి అనుకున్నారో అలాంటి వారందరికీ శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అద్భుతమైనటువంటి మరో సంతోషం కూడా ఉంది. దీనివలన మీరు మిఠాయిలు సిద్ధం చేసుకోవచ్చు. మీ నోరు తీపి చేసుకొని నలుగురి యొక్క నోర్లు తీపి చేసే శుభవార్త కూడా ఉంది. అదేంటంటే, మీరు తెలిసే తెలియక చేసినటువంటి పాపాలు, పొరపాట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా మీరు ఇలా బయటపడవచ్చు. ఒక్కసారి మీరు మీ గతాన్ని తిరిగి చూసుకోండి. మీరు అనవసరమైనటువంటి వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారో, అనవసరంగా ఎంత నష్టపోయారో, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ చేతుల్లో మోసపోవటం, ఇప్పటికీ మారలేకపోవటం, ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక నుంచైనా సరే మీరు భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఆలోచించి పని చేయండి. కంగారు వద్దు. భావోద్వేగంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తప్పే అవుతాయి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 రకాలుగా ఆలోచించి 4 దిక్కుల నుంచి, అంటే మన నిర్ణయం వలన మనకే కాదు, మనకి మంచి జరుగుతుందో లేదో తర్వాత సంగతి, కానీ మన నిర్ణయం వలన పక్కన వారికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందా, పక్కవారికి ఎవరికీ కూడా ఇబ్బంది జరగకూడదని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. కాబట్టి నిర్ణయాల విషయంలో ఎప్పుడూ కూడా తొందరపాటు ఉండకూడదు. నిదానం అనేది తప్పనిసరి. ఇంకా మీరు ఎవరికి డబ్బు అనేది ఇవ్వద్దు. డబ్బు ఇస్తే మాత్రం ఈ రోజుల్లో వెనక్కి తిరిగి రాదు. ఇది గుర్తుంచుకోండి. ఎవరిని నమ్మొద్దు, అలాగే నమ్ముకోవద్దు. ఎవరి మీద భారం కూడా వేయొద్దు. ఎవరి మీద ఆధారపడవద్దు. మీ శక్తినే మీరు నమ్ముకోండి. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది. మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీరు గుర్తించండి. వీరితో అనవసరంగా టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ జీవితం అనేది స్వర్గంలాగా మారుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగులు అనేది ముందుకేస్తేనే దారి అదే కనిపిస్తుంది. భయపడి కూర్చుంటే మాత్రం అక్కడే ఉండిపోతారు. కాబట్టి లేచి కష్టపడండి. బద్ధకం అనేది తీసి పక్కన పడేసేయండి. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదైనా చిన్న పని, అంటే చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఏది మొదలు పెట్టుకోవాలన్నా మీకు మంచి సమయం. చక్కగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎవరికీ అప్పచెప్పొద్దు. ఇంకా రహస్యాలను కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఆస్తిపాస్తుల గురించి కూడా ఎవరికీ చెప్పొద్దు. ప్రతి పర్సనల్ విషయాల్ని అందరికీ చెప్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. డబ్బు విషయాలు, ఆస్తిపాస్తుల విషయాలు చెప్పినప్పుడు కూడా ఎదుటి వాళ్ళ చేతిలో మీరు మోసపోవలసి ఉంటుందన్నమాట. ఇప్పటికే సమస్యల మీద సమస్యలతో చాలా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక ఆ గడ్డు కాలం అంతా తొలగిపోయింది. ఇక మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఒక పచ్చి నిజం ఏంటంటే, శని గ్రహాల కలయిక, రాహు వక్రగమనం వల్ల మీ జీవితంలో చిన్నపాటి తుఫాన్ అనేది రావచ్చు. కానీ భయపడవద్దు. వాటికి పరిష్కారాలు కూడా ఏం చేయాలి అనేది ఇప్పుడే నేను చెప్తాను. ప్రస్తుతం ఈ టెన్షన్స్ కావచ్చు, లేదా గొడవలు కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ శత్రువుల వలన జరుగుతున్నాయి. వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చెప్తాను. వాళ్ళెవరో కాదండి, మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ దగ్గర వాళ్ళే, మన అనుకున్నటువంటి మనుషులే అన్నమాట. మీరు ఎంత మన అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూసి, మీ సంతోషాన్ని చూసి వారవలేకపోతున్నారు. వాళ్ళ మాటలకు మీ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో మీకే తెలుసు. చాలా భరించారు, చాలా సహించారు, ఎంతో ఓర్పు పట్టారు, ఓపిక పట్టారు. వాళ్ళ ప్రవర్తనకు మీ మనసు ముక్కలైంది. మీరు మంచి చేయకపోతే, అంటే మంచి చేయాలని అనుకున్నప్పుడు దాన్ని కూడా తప్పుగా వెతికి అపార్థాలతో మిమ్మల్ని బాధ పెట్టారు అని లోపల మీకు ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూనే తిరిగారు. మీరు ఎంత కుమిలిపోయారో అది మీకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. మీరు చాలా మంచి మనసు కలిగిన వారు.
మీది సున్నితమైనటువంటి మనసు, చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతారు. అలాగే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే బాధపడుతూ ఉంటారనమాట. ఎవరైనా నోరు తెరిచి ఏమైనా అడిగితే లేదు కాదు అని చెప్పలేరు. ఇవే ఎదుటివారికి పెట్టుబడుల్లాగా మారాయి, మీకు శాపంలాగా మారాయి. జనాలు మిమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకున్నారు. కానీ ఇక్కడితో అయినా ఇవి ఆపేసేయండి. ఎప్పటి నుంచైనా సరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. అసలు ఎవరు మీవారు, అసలు ఎవరు పరాయి వారు, ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. ఏది నిజమో ఏది అబద్ధమో గమనించండి. మీరు ఒంటరి వారి కాదు. విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మీకు అండగా ఉన్నాయి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇక మీపై ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ పాపపు లోకంలో ఏంటంటే మీరు లేదు కాదు అని చెప్పడం నేర్చుకోండి. ఎదుటివారికి మీరులాగే చెప్పాలి. మీ జాతకంలో గ్రహాల వలన మీరు ఎంత అంటే బాధపడటం, ఎమోషనల్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా కాస్త గ్రహాల వ్యతిరేకత వలన జరుగుతూ ఉన్నాయి. మీ మనసుకు అధిపతి అయినటువంటి బుధగ్రహం చాలా అమాయకమైనది. అందుకే మీరు ఎవరికి నో చెప్పలేకపోతారు. మొహమాటం అనేది అడ్డొస్తూ ఉంటుందన్నమాట. అలాగే శుక్రగ్రహం కూడా దాని మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. మీరు తెలివిగా మీలో తెలివితేటలు, వ్యాపార దక్షత బాగుంటాయి. కానీ అది బలహీనపడితే మీలో అమాయకత్వాన్ని జనం అలసుగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయినటువంటి ఆ పాత గ్లామర్, ఆకర్షణ అందం కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. మీ బలహీనతలే మీకు బలంగా మారతాయి. మీ అప్పుల సమస్యలన్నీ తొలగించుకునేటటువంటి 2 పవర్ఫుల్ పరిహారాలు కూడా చెప్తాను. సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెడు గోధుమల్లో 2 కేసరి పూల రెబ్బలు వేసి 11 తులసి ఆకులు వేసి పిండి పట్టించండి. ఆ పిండితో రొట్టెలు చేసుకుని తినండి. దానివలన లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. అలాగే శుక్రవారం అట్టి పాత్ర తీసుకొని అందులో ఎర్రటి పట్ల వెండి నాణ్యాన్ని మూట కట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంటి వాయువ్య మూలలో ఉంచి లక్ష్మీ పూజ చేసి కనకదార స్తోత్రాన్ని చదవండి. అలా చేయడం వలన విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, రాహు, శుక్రుడు, శనిదేవుడు వారి స్థానాలను మార్చుకుంటూ ఉంటారు. మీరు ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది. అందుకే జాగ్రత్త. రాహు నీచ స్థితిలోకి వెళ్తే మీ పేరు ప్రతిష్టలు, డబ్బు అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయన్నమాట. మీరు నిజాయితీగా ఉంటే రాహు బలంగా ఉంటాడు. అలాగే బద్ధకాన్ని వదిలేయండి. పనులు వాయిదా వేయొద్దు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇలాంటివి చేయొద్దు. ఒకటి గుర్తుంచుకోండి, ఆఖరి నిమిషంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి ఇక టైం లేదని చెప్తే ఎలా ఉంటుందో ఒక్కోసారి ఆలోచించండి. అలాగే ప్రతిక్షణం అనేది చాలా విలువైనది. టైం అనేది వేస్ట్ చేయవద్దు. అలాగే మీరు ప్రతి గురువారం రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అదృష్టం అనేది మీకు శాశ్వతంగా ఉంటుంది. మీ యొక్క తలరాతను అద్భుతంగా మారుస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.